అందరికీ నమస్కారం అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ కుకింగ్ వీడియోస్ అయితే మేమైతే చేస్తున్నామండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో మటన్ ఫ్రై ఈజియెస్ట్ వేలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. దానికోసం మనం ముందుగా ఒక 1/2 కిలో మటన్ అయితే తీసుకుంటున్నామండి. ఈ విధంగా లేతగా ఉండేదైతే మనకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని అయితే పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా మనకి నీసు నీరు అయితే వస్తుందండి. నీసు నీరంతా ఎగిరిపోయినంత వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ని అయితే వేసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు మటన్ అయితే కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇందులోకి మనం ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకోవాలండి. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి మటన్ ఫ్రై అయితే. ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ ఫ్రై అయితే చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఒక 2 మీడియం సైజు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఆనియన్స్ అయితే ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. ఇందులోకి మంచి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే కుక్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఉందో అదైతే వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్స్ని అయితే యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మటన్ మసాలా వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ దాకా కుక్ చేసినట్లయితే మంచి టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.